హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి. ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ తోటైతే మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఫ్రైడే కదా, అందుకని మార్నింగ్ అయితే నాకు 7:30కి అంతా పూజ అంతా అయిపోయిందండి. నేను చెప్పాను కదా ఎవ్రీడే అయితే నేను తెల్లవారుజామునే పూజ అయితే చేసుకుంటాను. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ చేశాను, అలాగే పల్లి చట్నీ చేశానండి. నేను షార్ట్ వీడియోలో అయితే పువ్వులు ఎలా కోసుకొచ్చాను అన్న దాని గురించి, అలాగే నేను శంఖం పూలు కూడా చూపించాను కదండి తెంపుతుంటే, ఆ చెట్ల గురించి కూడా నేను కమింగ్ అప్ వీడియోలో అయితే నేను వివరిస్తానండి. ఇప్పుడైతే ఈ రోజుకి లంచ్కి అయితే నేను గోంగూర పప్పు అయితే చేస్తున్నాను. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే దోశ, పల్లి చట్నీ, అలాగే టీ కాఫీలు అంతా తాగేసామండి, అయిపోయింది మార్నింగు. ఇప్పుడైతే గోంగూరనైతే నిన్న నైట్ తీసుకొచ్చానండి. నేను చాలా ఫ్రెష్గా బాగుందండి గోంగూర. ఒక కట్ట తీసుకున్నాను, పెద్ద కట్ట. అందులో నాకు ఇంత వచ్చిందండి. అదంతా ఆకులంతా ఇట్లా వేరుకొని ఇలా కవర్లో అయితే న్యూస్ పేపర్లో పెట్టుకుంటే మనకి ఆరిపోకుండా నీట్గా ఉంటుందండి ఫ్రెష్గా. అందుకని అలా అయితే పెట్టేసుకుంటాను. ముందు రోజే తెచ్చేసుకుంటానండి. ఆకుకూర ఏమన్నా ఉంటే మాత్రం ఆ రోజే తెచ్చి ఆ రోజే వండాలంటే మాత్రం దానికి ప్రాసెసే మనకి అది నీట్గా ఏరుకొని సపరేట్ చేసుకోవడానికే మనకు ఒక 1/2 అవర్ పడుతుంది. అందుకని ముందు రోజు తెచ్చుకొని నేను ఈవినింగ్ అంతా రెడీ చేసి పెట్టుకుంటాను. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోంగూర పప్పు చేసుకోవడానికి ఆకుకూర ఏదైనా సరేనండి, మనం తెచ్చుకున్నప్పుడు దాన్ని నీట్గా ఏరుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత కొంచెం పెద్ద బౌల్ ఉంటుంది కదండి, ఆ గిన్నె తీసుకొని అందులో వాటర్ అయితే ఎక్కువ పెట్టుకోవాలండి. కొన్ని వాటర్ పోసేసి కడిగేసుకుంటా అంటే అయితే కుదరదు. ఎందుకంటే మనకి ఈ ఆకులలో ఇసుక ఉంటుందండి, ఎర్రిసుక ఉంటుంది కదా, ఆ ఇసుక అనేది వాటికి పట్టుకొని ఉంటుంది. ఎమ్మటే ఇట్లా వేసేసి ఇలా తీయకుండా ఒక 10 నిమిషాల వరకు అయితే అలా నాననివ్వండి. ఇది అందరికీ తెలిసి ఉంటుందండి, కాకపోతే మరొకసారి అయితే చెప్తున్నాను. ఇలా ఒక 10 నిమిషాలు అయితే వదిలేయండి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇసుక అంతా నాని కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఆకలి అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఇసుక ఉండదు, దుమ్ము ఉండదు, మట్టి ఉండదు, ఏది ఉండదండి, నీట్గా ఉంటుంది. ఇలా పక్కనైతే పెట్టేసుకున్నాను. మార్నింగ్ అంతా బ్రేక్ఫాస్ట్ అంతా చేసిన గిన్నెలు అవన్నీ అలానే ఉండేనండి. టీ పెట్టుకున్న గిన్నెలు, అలా కాఫీ కలిపిన కప్పులు అవన్నీ అలానే ఉండే, గ్లాసులన్నీ అవన్నీ అయితే ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఏ పని చేసుకున్నా కానీ కొంచెం మనం లేట్గా లేసినామంటే ఆ రోజంతా లేటే అవుతుందండి. నాకు ఈరోజు అయితే ఒక 1 అవర్ 1/2 అవర్ లేట్గా లేసాను అంతే. దానికి నాకు ఇప్పుడు నేను ఈ గిన్నె క్లీన్ చేసుకునే సమయానికైతే 10:30 అవుతుందండి. 10:30 తర్వాత నేను వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను. కొందరైతే లంచ్ చేసుకునేటప్పుడు చేసుకుంటూ ఉంటారు కదా, అలా కాదండి. నేనైతే బ్రేక్ఫాస్ట్ అయిపోగానే లంచ్కి ఏం చేసుకోవాలని ప్రిపరేషన్ అయితే ఎమ్మటే చేసుకుంటాను. అది కూడా చేసి పెట్టేసేసుకొని ఆ తర్వాత ఏమన్నా పనులు ఉంటే మాత్రం చేసుకుంటాను. కానీ మళ్ళీ లంచ్ టైంలో మళ్ళీ లంచ్ చేయడం అనేది అయితే ఏం చేయను. ఎప్పుడన్నా ఒకసారి అలా బయటికి వెళ్ళేది ఉంటే, అర్జెంట్ ఉంటే మాత్రం, ఏదన్నా పూజకి గుడికి వెళ్ళేది ఉంటే మాత్రం అలా వెళ్ళేసి వచ్చిన తర్వాత వంట చేస్తుంటాను. కాకపోతే నార్మల్గా రెగ్యులర్గా ఉంటే మాత్రం ఇంట్లోనే ఇలా నాకు బ్రేక్ఫాస్ట్ అయిపోగానే 10:30 11 అవుతుందండి. నాకు బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోగానే నేను వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను. వంట స్టార్ట్ చేసేసి వంటకి ఏమేమి కావాలో అవన్నీ సిద్ధం చేసుకొని అలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత నేను మిగతా పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. ఈరోజు అయితే నేను గోంగూర పప్పు అయితే చేస్తున్నాను. గోంగూర పప్పు దానికి కాంబినేషన్గా పాపడాలన్నా ఇంకేమన్నా చేస్తానండి. ఒక్కటే అయితే ఏం వండను, ఇంకా వేరే కర్రీ కూడా చేసుకుంటూ ఉంటాను. క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే గోంగూర అయితే వండుతున్నాను. ఈ వ్లాగ్లో అయితే నేను గోంగూర పప్పు ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. చూడండి ఎంత ఇసుక వచ్చిందో చూపిస్తున్నాను. రెడ్గా అయిపోయిందండి. ఆ కింద ఉన్నదంతా ఎర్ర ఇసుకుంటుంది కదా, అదే ఉందండి. మొత్తం కిందికి అంత వచ్చేసింది. ఎప్పుడే కానీ మనం ఆకుకూర కడుక్కునేటప్పుడు కొంచెం ఉప్పు వేసేసి ఒక 10 నిమిషాలు అలా నానబెట్టుకున్నామంటే అందులో ఉన్నదంతా కిందికి వెళ్ళిపోయి మనకు ఫ్రెష్గా ఉంటుంది. ఒక్కసారి కడుక్కుంటే కుదరదండి. ఒక 3-4 టైమ్స్ అయితే కంపల్సరీ కడగాలండి. ఆకుకూరలు ఏవి తెచ్చుకున్నా సరే. ఇంకా మెంతం కూర ఉంటుంది కదా, దానికైతే ఇంకెక్కువ పట్టుకొని ఉంటుందండి. అది చిన్నగా ఉండి కిందికి ఉంటుంది కదా, దానికైతే ఎక్కువగా ఉంటుంది. అందుకని కొంచెం ఒక 5 నిమిషాలు కష్టపడ్డామంటే మనకు నీట్గా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటాయండి. మనకు ఆ మట్టి దుమ్ము ఉందనుకోండి, మనకు లూజ్ మోషన్స్ అవే అవకాశాలు ఉంటాయి. అలాగే ఫుడ్ పాయిజన్ కూడా అవుతూ ఉంటుందండి చిన్నపిల్లలకి. మనకంటే పెద్దోళ్ళకంటే అంత ఎక్కువ కాకుండా కానీ చిన్నపిల్లలకైతే ఊరికే అవుతుంది ఇక ఆకుకూరల వల్ల. అందుకని నీట్గా కడిగేసి వండుకున్నామంటే మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావు. ఇప్పుడు దీనికోసం అయితే నేను దాన్ని అయితే ఒకసారి 2 టైమ్స్ కడిగేసి పెట్టానండి ఆల్రెడీ. ఇప్పుడు లాస్ట్లో ఒకసారి అయితే నానేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ అంతా వెళ్ళిపోయిందండి. లాస్ట్లో ఫైనల్గా అయితే ఒకసారి అయితే అలా చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఒక పెద్ద కట్ట తీసుకున్నాను కదా నేను, దానికైతే ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ అయితే పడుతుంది. అదైతే కట్ చేసి పెట్టుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో రెడీగా ఉంటే మాత్రం వేసుకోండి. లేదంటే అప్పటికప్పుడు రుబ్బుకున్నా కానీ
వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోలేని వాళ్ళైతే డైరెక్ట్గా కూడా వండుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇది వేస్తే కొంచెం టేస్ట్ అనేది వేరేలాగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ తినడానికి. కొందరికి ఇష్టపడారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే, వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇందులో కొంచెం మెంతులు వేసుకుంటే ఆ పులుపుదనానికి కొంచెం చేదు ఆడైతే మంచి టేస్ట్ అనిపిస్తుందండి. చేదైతే ఏముండదు, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇవన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని అందులో అయితే కుక్కర్లో వేసుకుంటున్నాను నేను. కుక్కర్లో వేస్తే ఆ టేస్ట్ వేరే వస్తుందండి, బాగా అనిపిస్తుంది. మామూలుగా అయితే కడాయిలో వేసి కూడా దీన్ని మనకు ఆకుకూర ఎంతసేపు ఉడుకుతుందండి, కొంచెం ఒక 5 మినిట్స్ పెట్టామంటే అంత దగ్గరికి అయిపోతుంది కదా. పప్పు వేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. శనగపప్పు వేసుకుంటున్నానండి ఇందులో. శనగపప్పు ఒక గుప్పెడంత వేసుకుంటున్నాను, ఎక్కువ అయితే అవసరం లేదు. ఒక కట్టకి నేను ఒక గుప్పెడంత శనగపప్పు అయితే వేసుకున్నాను. దీన్ని ముందుగా కొంచెం ఒక 10 నిమిషాల ముందు నానబోసి పెట్టుకున్నామంటే ఉడకడేటప్పుడు ఇంకా ఈజీగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ప్రతి ఒక్కటి ఇందులో వేసుకుంటున్నాను. బాగుంటుందండి టేస్ట్ అయితే. ప్రతి ఒక్కరు ఈజీగా ట్రై చేయొచ్చు ఈ కూరని. అంత కష్టమైన పని అయితే ఏం కాదు. ఇంత సింపుల్ కూర చూపిస్తున్నారా అని మాత్రం అనుకోకండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది ఈ స్టైల్లో చేసుకుంటే మాత్రం. మామూలుగా అందరూ చేస్తూ ఉంటారు, కాకపోతే ఒకసారి అయితే ఇలా కూడా చేసి చూసుకోండి, చాలా టేస్ట్ అనిపిస్తుంది కూర అనేది. గోంగూర శనగపప్పు కూర చాలా బాగుంటుందండి. ఆ గోంగూర అంటేనే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. అందులో ఇలా చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. నేనైతే వాటర్ పోసుకున్నాను, చూసారు కదండి. వాటర్ పోసిన తర్వాత ఇందులోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం అయితే కట్ చేశానండి. ఆకుకూరను కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, చిన్నగానే ఉంది. కాకపోతే తొందరగా ఉడికిపోతుందని చెప్పేసి అయితే కొంచెం అయితే కట్ చేశాను. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతులు కూడా కొన్ని వేసుకున్నానండి. ఆ తర్వాత సాల్ట్, ఇవన్నీ వేసేసుకొని నేను వాటర్ పోసాను, చూసారు కదండి. మనము శనగపప్పు కడుక్కున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోండి. మనకి ఎక్కువ వాటర్ అయితే ఏం పట్టదండి, ఆ పప్పు ఉడికేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఆకుకూర అయితే మనకు తొందరగా ఉడికిపోతుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక గుప్పెడని తీసుకున్నానండి. ఆ పులుపుదనాన్ని బట్టి మనం వేసుకుంటే బాగుంటుంది. కొందరికి కారం ఎక్కువగా తింటారు, కొందరు కారం తక్కువగా తింటారు. రుచికి తగ్గట్టుగా సాల్ట్, కారం అయితే వేసుకోండి. ఆ తర్వాత ఇలా అన్నీ వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసేసుకొని ఒక 3-4 విజిల్స్ అయితే రానివ్వండి. అంత ఎందుకు అంటున్నానంటే, మామూలుగా అయితే ఒక విజిల్ పెట్టి సరిపోతుంది కదా అనుకుంటారు కొందరు. ఎక్కువ ఉడికినప్పుడు మనకి అది మెదిపినామనుకోండి బాగా మెత్తగా అవుతుందండి మనకి ఆకుకూర అనేది. పప్పు మాత్రం అంత గట్టిగా అయితే ఏముండదండి, మంచిగా ఉడుకుతుంది. కాకపోతే మెత్తగా అయి పేస్ట్ లాగా అయితే మనకి ఏం కాదు, పప్పు అయితే కనబడుతుంది. ఇప్పుడు నేను 3 విజిల్స్ అయితే వచ్చాయండి. ఆ తర్వాత అయితే ఇప్పుడు నేను క్యాప్ తీసేసి చూపిస్తాను ఎలా ఉడికింది అనేది. చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇలా మొత్తం ఉడికిపోయి కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి, అది చెప్పలేదు, మర్చిపోయాను. కొంచెం పసుపు కూడా వేసేసుకోండి ఉడికేటప్పుడే. కొంచెం అయితే నేను పప్పు గుత్తితో అయితే ఇలా మెదుపుతున్నాను. కొంచెం ప్రాసెస్ అనేది ఈజీ అవుతుందని చెప్పేసి కుక్కర్లో వేసానండి, అంతే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీనికి పోపు వేసేసుకున్నాం, తాలింపు వేసేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. తాలింపు వేసుకునేటప్పుడు కరివేపాకు ఉంటే మాత్రం వేసుకోండి, బాగా టేస్ట్ ఉంటుంది. అది వేసుకోవడం వల్ల నా దగ్గర ఈరోజు లేదు, అది వేయట్లేదు నేను. కొంచెం ఆరిపోయినట్టుంది, అది వేస్తే అంత టేస్ట్ అనిపించదు నాకు, అందుకని నేను వేయట్లేదు. మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా అయితే అదైతే వేసుకోండి. ఇందులో ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి అయితే తప్పకుండా వేసుకోండి, మనకు అది తినేటప్పుడు మంచి టేస్ట్ అనిపిస్తుంది ఎండుమిర్చి వేయడం వల్ల, ఆ ఫ్లేవర్ కూడా. అందుకని ఒక 4-5 వేసానండి. నేను వేసిన పచ్చిమిర్చి అయితే అంత కారం అయితే ఏమీ లేదండి, కొంచెం నార్మల్గా ఉన్నాయి, కరెక్ట్గా సరిపోతుంది. మీరు అంటే మనకి ఆకుకూర కూడా గోంగూర కూడా ఎక్కువ పులుపు ఉంటే మాత్రం ఎక్కువ పడతాయి పచ్చిమిర్చి అనేటివి. ఇందులో కొందరికి పచ్చిమిర్చి పడదు, కొందరు కడుపులో మంట అని చెప్తూ ఉంటారు కదండి. వాళ్ళైతే కొంచెం మనకి ఇందులో ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వట్టికారం అంటే ఎండుమిర్చి ఉంటుంది కదండి, చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, ఇప్పుడైతే వేసుకోవచ్చండి. ఉడికేటప్పుడు వేయకుండా మనం అది ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పోపు చేసుకుని ఒక 5 మినిట్స్ ముందు అయితే దాన్ని వేసేసి కలుపుకొని ఆ తర్వాత ఆ తాలింపు వేసుకుంటే అట్లా కూడా బాగుంటుందండి, అలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ పచ్చిమిర్చి పడదు అనుకుంటే మాత్రం అలా ట్రై చేయండి. పోపు వేసుకున్నానండి, కొంచెం నూనె అయితే ఎక్కువ వేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి వేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని, చెప్పాను కదండి కరివేపాకు ఫ్రెష్గా ఉంటే మాత్రం వేసుకోండి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న గోంగూర అలాగే శనగపప్పు కర్రీ ఉంది కదండి, అందులో అయితే వేసేసుకున్నాను. సింపుల్ కర్రీ అండి, మరి ఇంత ప్రాసెస్ అంటూ కూడా ఏమి ఉండదు. దీన్ని చూపిస్తున్నారు ఎందుకని మాత్రం అనుకోకండి, టేస్ట్ బాగుంటుందని చూపిస్తున్నాను.
ఇది మాకు తెలియదా అని మాత్రం కొందరు అనుకుంటుండొచ్చు, కామెంట్ అయితే పెడుతుండవచ్చు. అట్లా అని కాదండి, మీకు తెలిసి ఉంటే మాత్రం ఓకే, తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఇలా చేసి చూపించాను. ఆ తర్వాత దాన్ని అయితే సైడ్కి అయితే పెట్టేశానండి. క్యారెట్ ఫ్రై కూడా చేశాను, అది నెక్స్ట్ కమింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. ఆ తర్వాత రైస్ అయితే కడిగేసి పెట్టేసేసుకుంటానండి. చెప్పాను కదండి, నేను 12 అంతా నా వంట అంతా కంప్లీట్ అయిపోతుందండి. రైస్ పెట్టేసేసి నేను రైస్ కుక్కర్లో వండుతానండి రైస్ని ఎక్కువ శాతం అయితే. ఒకవేళ మేమిద్దరమే ఉంటే మాత్రం, పిల్లలు లేకుండా ఉన్నప్పుడు మాత్రం నేను స్టీల్ గిన్నెలో రైస్ అయితే వండేస్తూ, అంటే గంజి వంపుతాం కదండి, అలా చేసుకుంటాను. నార్మల్గా అయితే అందరం ఉన్నామంటే ఇలా నేను కుక్కర్లో అయితే పెట్టేస్తూ ఉంటాను. ఇలా అయితే ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే ఇలా అయ్యిందండి నాది. మార్నింగ్ శుక్రవారం రోజు అయితే నేను ఇలా అయితే చేసుకుంటాను ఇంట్లో పనులన్నీ. చాలా పనులు ఉన్నాయండి. ఇంకా బట్టలు ఉతికేసాను, అవి తీసుకొని రావాలి, పైన ఉన్నాయి, చెట్లకు నీళ్ళు పోయాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ వీడియో అయితే ఇక్కడి వరకు అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్